ఆపు ఆపవే అయినా నేను ఏదో మాట్లాడుతూ చెప్పవే అన్నానంటే కొంచెం సిగ్గు మానం ఏమన్నా ఉండేదానివైతే ఒళ్ళు మీద గుడ్డ కట్టి తిరిగేదానివైతే ఆడదానివే కదా. నేను కట్టిన ఇప్పాలంటున్నావు అత్తమ్మా. నేను ఎలా నా మాన కాపాడుకోవాలి? ఈ భర్త చూస్తుంది కానీ నేను ఎలా తిరగాలి నగ్నంగా అడిగా అప్పుడు ఇప్పమన్నానంటే ఇప్పేసామంటే ఎంత పదార్థాన్ని ఎంత ఇసుక తిరుగుతున్నావు. మీ కావుల పనులు ఇలాగే తిరుగుతున్నావా? లేకపోతే నీ అమ్మ ఇట్టే నేర్పించింది నువ్వు ఏమైనా రాజు కదా తల్లి. నా తల్లిదండ్రులు ఏమీ అనరాదు. ఏమమ్మా ఏమి చాలా మంచివారు, చాలా మంచివారయ్యే. దీనికి మొదలు మా ఎలా వేసి అదేమో అడిగి కూర్చుంటుంది. మీతో ఏలాగ మేము చస్తున్నాము. నువ్వు చేసే పనులు ఎవరు తెలియదు. 10 మంది చూసేది ఏమంటారంటే కూడలు ఆడుకూరు. మరి నా మాట నువ్వు విన్నదానివైతే ఇంత ఆరోగ్యం ఉండదు కదా. ఒకసారి ఒకసారి అయినా వినొచ్చు కదా. అయ్యమ్మా నువ్వు పోయమ్మా విచ్చుకోటి కప్పుకో తిరుగుతా నేను నిలబడి కొనుక్కోండి నువ్వు అంగవస్త్రం కావాలి అంతే కదా. అది కూడా ఇస్తున్నా కదా. ఏ ఒక్క స్త్రీకి కూడా 12 మూడులో అమరుతున్నాను తల్లి. నా మానవ రాసుకోవడానికి 6 మూల అంగి వస్త్రము నాకు ఎవరా అందుతారు. అది ఎలాంటి వరకు తెలుసా? ఒక మానం సిగ్గు లజ్జ ఉన్న వాళ్ళకైతే 12 మూల చీర కావాలా. నీకు అన్ని ఈడ్చిపోయి తిరుగుతున్నావు. నీకు 6 మూరలు చాలు. ఈ 6 మూరలు నువ్వు ఎలా వస్తున్నావు తెలుసా? ముందుకు 3 మూరలు ఎన్నికి 3 మూరలు వేసుకోవాలి. బంగారు చెబుతాయాల్లో ఆ చెబుతాను మోగ భాగ్యములతో ఉన్నానే. నేటికి ఈ యొక్క మరుగుడలు ఈ యొక్క తాటాగల మరుగుడు నాకు హదిరి నాదా తండ్రి. ఈ యొక్క తాటాగల మరుగుడు నాకు హదిరి నాదా. ఈ యొక్క మరుగుడలు అత్త మెచ్చడు, మామ మెచ్చడు. కనీసం నాకు తాళి కట్టిన వెక్కలెళ్ళు కూడా నన్ను మెచ్చుకుంటున్నాడే దైవమ్మా.
చేతికి అందిన నాదా తండ్రి. అయ్యో దేవుడా ఎందుకెత్తినవు ఆడకల్మ నాకు. బ్రహ్మ దేవుడా ఎందరో దినము పాడురాత నాకు. అయ్యో దేవుడా ఎందుకెత్తినవు ఆడకల్మ నాకు. మరి ఆ ట్యాగుల పొడి కూర్చోను రామాదేవికి మరవలేక సతీష్ గారు కూడా అత్తగారిని మరవలేక మరి 20 రూపాయల 20 వేలకు సమర్పించేస్తారు. అట్టి వరకు కూడా ఆ యొక్క చిన్న మొత్తాన్ని మధ్య గల్ల వేల కరెక్ట్ చూడాలని మరి పెట్టుకుంటూ అయ్యో చెయ్యమ్మా నేను జన్మపడి శనివారం కదా మా తల్లిదండ్రులు ఆ రోజు చెప్పారు కదా వారవార శనివారం ఒక్క పొత్తులు ఎన్నడూ మరొమలతని. నేను దినమ్మల శనివారం కట్టి మా అత్తమ్మ హత్తాల మేడకు వెళ్ళి గోటితో గోరంత వెన్నైనా తీసుకుని వచ్చి తాగుడు మరి కూర్చోను నేను ఆరాధన చేసుకునేది కదా ఈ బాబా గోవిందనే